జీవితమంతా ప్రాపంచిక సంసార బంధములలో సుఖములలో తగులుకుని బయటపడలేక మరణ సమయములో విలపించిన ప్రయోజనము లేదని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరియుండు ఎల్ల ప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబుల కానబడును మహాసేవనీయుడహర్నిశంబు వందనీయుడు భక్తవత్సలుడు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షదీర గ్రోలుచుండెడి ధన్యులు కుటిల బహుళ విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు సనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. ఈ జగత్తులో ఉన్న సమస్త చరాచర జీవరాశులలోనూ జీవాత్మ రూపముగా పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ స్థిరమై ఉంటాడు. అయితే ఆయనను మన మాంసనేత్రముల ద్వారా కాక కేవలము మనోనేత్రము ద్వారా విశుద్ధమైన బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకోవలసి ఉంటుంది. జగన్నాథుడైన శ్రీహరి మహనీయుడు, ఎల్లప్పుడూ సేవింపదగినవాడు, అహర్నిశము పూజింపవలసినవాడు, తన భక్తులను అనుగ్రహించుటలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. స్థిరమైన నియమితమైన బుద్ధితో ఆత్మరూపుడైన శ్రీహరి యొక్క కథలనే అమృతమును చెవులకు విందుగా మనసు నిండిపోయేలాగా పానము చేయగల జీవులు ధన్యులు. అటువంటి వారు ప్రాపంచిక విషయ భోగములతో కూడి మలినమైన దేహమును శీఘ్రమే విడిచి శ్రీహరి దివ్య చరణములను నిశ్చయముగా చేరుకుంటారు. వాసుదేవ శ్లోక వార్తయాలింపుచు కాలమే పుణ్యుండు గడుపుచుండు అతని ఆయుదక్క అన్యుల ఆయు ఉదయాస్తమయముల ఉగ్రకరుడు వంచించి కొనిపోవు వారది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచు అంగనాపుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము దగిలి వర్తింప కాలము దరియరింగి దండధర కింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు సేయనైతి పాపతినైతినని పిట్టు పలవరించు. రాజా, ఏ జీవుడు పుణ్యపురుషుడైన వాసుదేవుని యొక్క పుణ్యకీర్తి గాథలను వింటూ ఆ పరంధాముని స్మరణలోనే నిత్యము కాలము గడుపుతుంటాడో, కేవలము అతని ఆయువు తప్ప ఇతరుల యొక్క ఆయువులు సూర్యోదయము సూర్యాస్తమయములచే తరిగిపోతున్నాయని తెలుసుకోలేని అవివేకులైన వారు తాము సుదీర్ఘకాలము జీవించి ఉంటామనే భ్రమతో భార్య, సంతానము, గృహము, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము మొదలైన ప్రాపంచిక సంసార బంధములలో సుఖములలో తగులుకుని బయటపడలేక మరణ సమయములో యమకింకరులు ప్రాణమును తమ గదలచే కొట్టుచూ ఈడ్చుకుని పోయేటప్పుడు అయ్యో, బ్రతికి ఉండగా ఏ పుణ్యకార్యములను ఆచరించకుండా పాపములను చేస్తూ జీవితమును వ్యర్థము చేసుకున్నానే అని వాపోయినందువలన ప్రయోజనము ఏమున్నది? మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.